హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్నటి నుంచి కూడా తెలంగాణలో అంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, పోలీసుల ఆంక్షలు ఇట్లా రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారని, అయితే ఈ ఇన్నాళ్ళ పాటు ఏమైపోయాడు ఈ పవన్ కళ్యాణ్ అని ఇట్లా రకరకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇట్లా చాలా మిగిలిన పార్టీలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి నుంచి అందరూ మాట్లాడినారు. సో రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఏదేదో వాళ్ళకి నోటుకు వచ్చినట్లు పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. పవన్ విధానాలు ఏంటి, అసలుకి మీరు ఏపీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు, అట్లా రకరకాల కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. సో అదంతా కూడా రాజకీయంగా ఒక రకంగా నడిచింది. సో ఇవాళ అంటే ప్రత్యేకంగా ఆయన ఒక సభ నిర్వహించాలనుకున్న తరుణంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు ఆంక్షలు పెట్టడం జరిగింది. సభ నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది పవన్ కళ్యాణ్. సో హైకోర్టును ఆశ్రయిస్తే పవన్ కళ్యాణ్ సందర్భంగా సో ఈ రకంగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే ఒకసారిగా పోలీసుల ఆంక్షల నడుమ సభ పెట్టాలనుకున్నప్పటికీ కూడా అనుమతి లేదనే కారణంతోనే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో పవన్ కళ్యాణ్కి చుక్కెదురైంది. దాని తర్వాత ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా ఒక చిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సో చాలా రకాలుగా ఆయన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ బ్రీఫింగ్ నేను మీకు కొన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా చాలా హాట్గా మాట్లాడారు. నాకు అసలు ఊగిపోయాడు అనుకోండి. గత ఎలక్షన్లో ఏపీలో ఇక్కడ ఏ విధంగా అంటే అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావచ్చు, అంటే అంతకుముందు తర్వాత నేరుగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా ఊగిపోయారో ఆ విధంగా ఊగిపోయారు. సో ఆ పాయింట్స్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. తెలంగాణ వాదులారా, తెలంగాణ మీ అయ్యే జాగీరా, దాడులు చేస్తారా రండి, నా ఇంటి అడ్రస్ ఇదే. తెలంగాణపై కమిట్మెంట్ ఉంది కాబట్టే కొండగట్టు అంజన్నకు 30 కోట్లు ఇచ్చా. బాగా వినండి, ఎంత హాట్ కామెంట్స్ అవన్నీ కూడా. అడ్డుకుంటారా, నేనే తిరుగుతా ఇక్కడ అంతటా, ఇప్పుడు డిసైడ్ అయ్యా. అనవసరంగా నన్ను రెచ్చగొట్టారు, ఇప్పుడు రాష్ట్రం అంతా నేను పర్యటన చేస్తా. తెలంగాణలో దేశంలో అంతర్భాగం, మీరెవరు అడ్డుకోవడానికి? తెలంగాణలో జనసేన ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు ఎలా తిరుగుతావు తెలంగాణలో అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా గతంలో ఇలానే అన్నారు. అప్పట్లో ఆయన కూడా అంటే రాజశేఖర రెడ్డి గారిని కూడా అప్పట్లో ఆ విధంగా అన్నారు. ఇక్కడ భయపడేవారు ఎవరు లేరు, నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళంలో వయనాడులో పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేయొచ్చు, మేము వస్తే అడ్డుకుంటారా? కాంగ్రెస్కు ఒక పద్ధతి ఉందా? ఏం మాట్లాడుతున్నారు? సో కాల్డ్ నేషనల్ పార్టీ ఇలాగైనా మాట్లాడేది? ఎంత వర్డ్ అండి! ఏంటి మీ హిపోక్రసీ? భారతదేశంలో ఇంకో చోటకి వెళ్ళాలంటే వీసా తీసుకొని వెళ్ళాలా? పాసం యాదగిరితో అప్పట్లో చర్చలు జరిపాను. ఆయన కూడా నన్ను తిడుతున్నారు. తప్పు చేసే వాళ్ళని తిట్టండి, నన్ను కాదు. నేను చెరువును అంటే ఈ మధ్య 11 ఎకరాల చెరువు అని అన్నారు కదా, నేను చెరువును కబ్జా చేశానా? అలా కబ్జా చేసి ఉంటే పెట్టేవాళ్ళ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేస్తుంటే విడిచిపెట్టేవాళ్ళ? చూపించండి కబ్జా ఎక్కడో, ఏదో ఏ చెరువు. తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, అది కబ్జా అయితే సీజ్ చేసేయండి, లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, నేనే ప్రభుత్వానికి తిరిగి రాసి చేస్తాను. పవన్ కళ్యాణ్ సో ఎంత హాట్ కామెంట్స్ మాట్లాడాడో చూడండి. ఈ రకంగా ఆయన మాట్లాడాడు. ఇవే కాకుండా ఇంకా చాలా నేను కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ సబ్జెక్టే మాట్లాడాను, కొన్ని విషయాలు మాత్రమే. ఇప్పుడు నేషనల్ మీడియా కాడి నుంచి, సోషల్ మీడియా కాడి నుంచి, తెలుగు ఛానల్స్ కాడి నుంచి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ పైనే ఫోకస్ చేశాయి. అసలు ఉన్న పలంగా ఉన్నట్టుండి ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంత క్రియాశీలకంగా ఒక్కసారిగా తెలంగాణలో ఈ స్థాయిలో ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఆ ఎంటర్ అయ్యే సందర్భంలో ఎందుకు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఎందుకు తిరగబడుతున్నాయి, ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి, ఎందుకు ఎదురు దాడి చేస్తున్నాయి
ఆ ఎదురు దాడి చేసిన కారణంగానే పవన్ కళ్యాణ్ మరింత ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందువల్లనే ఆయన చాలా క్లారిటీగా చెప్పేశారు, నేనే రాష్ట్రం అంతా తిరుగుతాను, అన్ని ప్రాంతాల్లో తిరుగుతాను, ఏ ఎలక్షన్స్ వచ్చినా జనసేన తరఫున మేము పోటీ చేస్తాం అన్నట్టు కూడా చాలా క్లారిటీగా చెప్పేశారు. సో ఈ ప్రభావం అయితే మరింత అంటే ఇప్పటి వరకు కూడా అక్కడ ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళు కొట్టుకుంటా అన్నారు. మధ్యలో మళ్ళీ ఈమె గౌతమ్ గారు వచ్చారు ఆ పార్టీ పెట్టి. సో ఇట్లా రకరకాలుగా జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఒకవేళ జనసేన పార్టీ తెలంగాణలోనే అక్కడే ఆవిర్భవించినప్పటికీ కూడా పరిస్థితుల కారణంగా ఏపీకి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించారు. ఏపీలో ఎక్కువగా ఆయన ఫోకస్ చేయడం జరిగింది, పార్టీ అంటే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ పార్టీని తీసుకెళ్లే సందర్భంలో ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యారు. అందువల్లనే ఇవాళ కూటమిలో చాలా కీలకత ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా జాతీయ స్థాయిలో కూడా ప్రధానమంత్రికి బీజేపీకి అత్యంత అనుకూలంగా ఉన్నారు. సో అందువల్ల ఆ రకంగా ఏదైనా సరే భవిష్యత్తులో ఉన్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో స్కెచ్ వేయబోతున్నారా, ఏం జరుగుతుంది అసలు నెక్స్ట్ ఏంటి, అందువల్లనే పవన్ కళ్యాణ్ మొదటి నుంచే మనం అడ్డుకోగలిగితే కన్నా లేదంటే కొద్ది రోజులు టైం ఇస్తే అదేదో మింగేస్తారంటారు కదా, అట్లా ఏమన్నా ఇక్కడున్న పార్టీలు మింగేస్తారా పవన్ కళ్యాణ్, ఇట్లా రకరకాల భయం అనేది కొన్ని పార్టీల్లో పట్టుకునింది. అందువల్లనే ఈ రకంగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సభకు అడ్డుకున్నారు. అదేవిధంగానే తిరగాలన్నా కూడా ఇలాంటి రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు చెబుతున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటనే దానిపై.